మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వైద్యారోగ్య రంగం గురించి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. వైద్యారోగ్య రంగంలో పనిచేసే ఉద్యోగులు, వివిధ తరగతులలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అందరికి సంబంధించినటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి 3,24,234 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అంటే గత సంవత్సరం బడ్జెట్తో పోల్చుకుంటే సుమారుగా ఒక 20,000 కోట్ల బడ్జెట్ పెంచినట్టే లెక్క. 20,000 కోట్ల బడ్జెట్ పెరిగింది. పర్సంటేజ్ రీత్యా కూడా దాదాపు 4.6 నుంచి 4.21% చొప్పున పెంచామని చెప్పేసి అంటున్నారు. చాలా గొప్ప బడ్జెట్గా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉన్నది. మేము చెప్తున్నాం, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించింది ఈ సంవత్సరం కూడా ఈ బడ్జెట్లో చాలా అన్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో కానీ, బడ్జెట్ లెక్కల్లో కానీ, కేటాయింపుల్లో కానీ వైద్య ఆరోగ్య రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 3,24,234 కోట్ల ప్రతిపాదనలో, బడ్జెట్ ప్రపోజల్లో వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించింది 13,678 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే టోటల్ బడ్జెట్లో 4.2%. అంటే ఈ 13,678 కోట్లు ఏ మూలకు సరిపోవు. ఎందుకంటే ప్రభుత్వమే ఘనంగా చెప్తా ఉన్నది. మొత్తం మెడికల్ కాలేజీలు, మళ్ళా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ, ఇతర ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. అట్లాగే మొత్తం హైదరాబాద్లో ఇటు సనత్ నగరు, ఎల్బీ నగరు, ఆల్వాల్లో టిమ్స్ని కొత్తగా మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇది కాకుండా వరంగల్లో హన్మకొండ ప్రాంతంలో మొత్తం మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించుకుంటామని చెప్పేసి చెప్పారు. వీటితో పాటు వైద్య విధాన పరిషత్ను అప్గ్రేడ్ చేసి సెకండరీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్గా మారుస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాంట్లో కూడా అనేక రకాల మార్పులు చేశారు. దాని యొక్క 5 లక్షల నుంచి 10 లక్షలు గత సంవత్సరమే పెంచారు. రెండవది, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ఎస్ పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తూ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వాటాని కొంత నిర్ణయం చేసి ప్రభుత్వం కొంత వాటాతో నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటికి చూసుకుంటున్నప్పుడు మరి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి కనీసం బడ్జెట్లో 10%, కనీసం బడ్జెట్లో 10% అంటే సుమారు ఒక 30,000 కోట్లు, 32,000 కోట్లు కేటాయిస్తే ఒక రకంగా న్యాయం జరిగేది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే అంతర్జాతీయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, లేదా భారతదేశం దాంట్లో సభ్యులుగా ఉన్న సందర్భాలు కావచ్చు, 2000 సంవత్సరం నాటికే సంపూర్ణ ఆరోగ్యాన్ని మేము సాధిస్తామని చెప్పారు. అది సాధ్యం కాలేదు. 2025 వచ్చింది, ఇప్పటికి కూడా అందరికీ ఆరోగ్యం అనేటువంటి ఒక టార్గెట్ నెరవేరని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో మన యొక్క సిబ్బంది, మన యొక్క వైద్య ఆరోగ్య సిబ్బంది, ముఖ్యంగా ఏఎన్ఎంలు, అదే రకంగా పారామెడికల్ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, హాస్పిటల్ వర్కర్స్, రకరకాల వాళ్ళు పనిచేసేటువంటి సేవల ఆధారంగా ఈరోజు బాలింత మరణాల రేటు తగ్గింది, శిశు మరణాల రేటు తగ్గింది, ఆయుష్ పెరిగింది. అలాగే శిశు పోషణ అనేటువంటిది కూడా 6 టార్గెట్స్ కొంత నెరవేరినాయి. ఈ రూపంలో చూసుకున్నప్పుడు కొన్ని ఫలితాలు జాతీయంగా చూసుకున్నప్పుడు మెరుగైన ఫలితాలు తెలంగాణ సాధించింది. ఈ ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర క్షేత్రస్థాయి సిబ్బంది అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి? ప్రాథమిక ఆరోగ్యాన్ని ముఖ్యం, దాన్ని అభివృద్ధి చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం, మెరుగైనటువంటి ఆహారం, మెరుగైనటువంటి మంచినీరు, తాగునీరు ఇవన్నీ అందించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. అంటే ఆరోగ్యం యొక్క అనారోగ్యం రాకుండా నివారించుకోవడం అనేటువంటిది ముందుగా ప్రియారిటీ ఇవ్వాలి. దానికోసం అంతర్జాతీయంగా పెట్టుకునే నిబంధనలు కూడా ఇక్కడ పాటించడం లేదు. ప్రతి 20-25 వేల జనాభాకు ఒక పిఎస్సి ఉండాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో ఒక సుమారు 1070 పిఎస్సీలు కొత్తగా రావాలి. కానీ ఇప్పటికీ చూసుకుంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అన్ని కలుపుకుంటే 885కు మించి లేవు. మనకి ఇంకా సుమారుగా ఒక 300 పైగా మనకు పిఎస్సీల సంఖ్య పెంచాల్సిన అవసరం కూడా ఉండేది. ఏరియా హాస్పిటల్స్, డిస్టిక్ హాస్పిటల్స్ సంఖ్య పెరగాలి. వాటిని కొంత సిఎస్సిని అప్గ్రేడ్ చేసి ఏరియా చేశారు. ఏరియాని డిస్టిక్ అన్నారు, డిస్టిక్ని ఇప్పుడు జనరల్ హాస్పిటల్ అంటున్నారు. కాబట్టి అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా మళ్ళీ జిల్లా స్థాయి ఆసుపత్రులు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏరియా స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల హాస్పిటల్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చేయాలంటే బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉండే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేయలేదు. రెండోది, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేశారా? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సుమారుగా 1,00,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే వాళ్ళు 17,000 మంది. ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ యొక్క సర్వీసుల క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలతో సహా అన్ని రకాల ఏఎన్ఎంలు, ఈసీ, అర్బన్, రకరకాల ఏఎన్ఎంస్ అంతా వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత 100% జీతాలు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోలేదు. రిక్రూట్మెంట్లు ఇప్పటికీ ఇంకా ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పెండింగ్లో ఉంది, ఫార్మసిస్టుల రిక్రూట్మెంట్ పెండింగ్లో ఉంది, నర్సింగ్ ఆఫీసర్ల అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా పెండింగ్ ఉంది. ఈ రిక్రూట్మెంట్ అన్ని కూడా కంప్లీట్ చేయకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. జీవనభై 69 ప్రకారంగా టెక్నీషియన్లతో సహా చాలా పోస్టులు శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఆ పోస్టులు ఇంకా పూర్తిగా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇన్ని ఇన్స్టిట్యూట్లు పెడతామని చెప్పినప్పుడు, కొత్తగా తెస్తామన్నప్పుడు, అప్గ్రేడ్ చేసినప్పుడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది. మరి సిబ్బంది కొరతను తీర్చాలంటే మరి ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలి, రెగ్యులర్ చేయాలి. ఆ రకంగా చేస్తేనే ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది, జీతాలు లేని పరిస్థితి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు కనీసం నెలకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? సుమారు 12 నెలలుగా 104లో పనిచేసిన ఎంప్లాయీస్కి జీతాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. హాస్పిటల్ వర్కర్స్కు 15,600 ఇస్తామంటున్నారు, 11,000 ఇస్తున్నారు. ఏఎన్ఎంలకు 30,000 ఇవ్వాల్సిందిగా 25,000 ఇస్తున్నారు. ఈరోజు 108 ఎంప్లాయీస్కు 13,000, 12,000, 14,000 ఇస్తున్నారు. 102 వాళ్ళకి ఎంప్లాయీస్కు జీతాలు తగ్గిస్తున్నారు. లేదు, టీసాక్స్లో ఎంప్లాయీస్కు జీతాలు పెంచడం లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్ ఇవ్వడం లేదు. ఇదే రకంగా టీబీ సొసైటీలో పనిచేసే ఎంప్లాయీస్కు జీతభత్యాలు కూడా పెంచడం లేదు. ఇదే రకంగా ఈరోజు చూస్తున్నాం మనం, మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డులకు గవర్నమెంటే కార్మికుల జీతాలు కట్ చేసి పిఎఫ్ఈఎస్ఐ కడుతున్నటువంటి అన్యాయమైన పరిస్థితి మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ జీతాలు మరి పెంచడం లేదు? కనీస వేతనం ఒక 26,000 ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అందరికీ, మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ మేము కోరుతున్నాం, కనీసం ఈరోజు మీరు ఒక గ్రాట్యుటీ సౌకర్యం వాళ్ళకి కల్పించండి, ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించండి. కనీసం చనిపోతే అంత్యక్రియలకు ఖర్చులు కూడా లేని పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో ఉంది. ఎన్నో వందల మంది చనిపోయారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మెడికల్ డిపార్ట్మెంట్లో. ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపన పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో హామీలు కూడా ఇచ్చారు ఎన్నో సందర్భాల్లో. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, ఏఎన్ఎంలకు ఏరియర్స్ ఇస్తాం, జీతాలు పెంచినప్పుడు అని చెప్పారు. 2018లో జీతాలు పెరిగినాయి, 2021లో అమలు చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు. ఆ తర్వాత ఇప్పటిదాకా మన జీతాలు పెంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా గమనంలో ఉంచుకొని బడ్జెట్ని సవరణ చేసినప్పుడు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడం యొక్క లక్ష్యంతోన ఈ ప్రభుత్వం 30,000 కోట్లు కేటాయించాలి, కనీసం 10% కేటాయించాలి బడ్జెట్లో. అప్పుడే వైద్య రంగం మీద ప్రాధాన్యత ఇస్తున్నట్టు. మీ ప్రాధాన్యతలో వైద్య రంగం లేదన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. టీఆర్ఎస్ కాలంలో ఉన్నటువంటి అదే పద్ధతులు అవే కొనసాగుతున్నాయి తప్పిస్తే, అంకెలు రిడాక్ట్ చేస్తున్నారు తప్పిస్తే, వాటి కొత్తగా పెంచుతున్నది అవసరాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది, సిబ్బంది పెరుగుతున్నారు, వాళ్ళ జీతభత్యాలు కూడా పెంచలేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య తగ్గిపోతుంది, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సంఖ్య పెరుగుతూ ఉంది. వీళ్ళకందరూ రాబోయే కాలంలో కొత్త పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బడ్జెట్లో పెంచకపోతే జీతాలు ఎట్లా ఇస్తారు? ఇది ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లో 10% కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ బడ్జెట్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో ప్రభుత్వం న్యాయం చేయాలా, వైద్య ఆరోగ్య రంగానికి ప్రియారిటీస్ని పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఆలోచన చేయండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఈ బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్లో మన గురించి పర్మనెంట్ చేస్తామనే విషయం ప్రస్తావన లేదు, జీతభత్యాలు పెంచే విషయం ప్రస్తావన లేదు, స్కీమ్స్ అదనంగా అమలు చేస్తామనే ప్రస్తావన లేదు. ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మనకు వర్తించకుండా మెడికల్ డిపార్ట్మెంట్కు చాలా అన్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.